మనం రోజూ చూసే పెద్ద పెద్ద భవనాలు, గోడలు, వీటి వెనక ఒక సీక్రెట్ రెసిపీ ఉంటుందని ఎప్పుడన్నా అనిపించిందా? అచ్చమొక వంటకంలాగే. రండి, ఈరోజు మనం మన చుట్టూ ఉండే ఈ మామూలు ఇటుకలు, రాళ్ల వెనకున్న సైన్స్ని కొంచెం లోతుగా చూద్దాం. ఒక మామూలు ఇటుక రోజూ చూసేదే కదా, కాని దానికంత బలం ఎలా వస్తుంది? అంత స్ట్రాంగ్గా ఎలా ఉంటుంది? దాని వెనకున్న రహస్యమేంటసలు? ఈ విషయం తెలిసాక ఎప్పుడైనా ఒక ఇటుక గోడును చూస్తే దాన్ని చూసే విధానమే మారిపోతుంది. ఆ రహస్యం ఏంటో తెలుసా? ఒక పర్ఫెక్ట్ రెసిపీ. అవును, నిజంగానే ఇటుక తయారు చేయడమంటే అదొక రకమైన బేకింగ్ లాంటిది. అన్నీ సరియైన పాళ్లలో వేసి కరెక్ట్గా కలిపితేనే కదా మనకు కావలసింది వచ్చేది. ఇక్కడ కూడా అంతే. సరే, మరి ఆలస్యం దేనికి? మన ఈ స్పెషల్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. అసలు ఒక మంచి ఇటుకు తయారయ్యే మట్టిలో ఏమేముండాలి అవేంటో చూద్దాం. ఓకే, ఈ రెసిపీలో మొత్తం 5 మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం బ్రెడ్ చేయాలంటే పిండి ఎంత ముఖ్యమో ఇక్కడ సిలికా అంతే ముఖ్యం. చూడండి, దాదాపు 50-60% ఇదే ఉంటుంది. ఆ తర్వాత అల్యూమినా, సున్నం, ఐరన్ ఆక్సైడ్, ఇంకా మెగ్నీషియా ఇవన్నీ కూడా తమ వంతు పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు ఈ సిలికా సంగతి చూస్తే దీని పాత్ర చాలా చాలా కీలకం. అది కరెక్టుగా 50-60% మధ్యలో ఉంటే ఇటుకకు భలే బలం వస్తుంది. కాని అదే అనుకున్నదానికన్నా కొంచెం ఎక్కువయిందనుకోండి, అంతే సంగతులు. ఇటుక పెలుసుగా తయారయి బలహీనపడిపోతుంది. చూస్తున్నారుగా, రెసిపీలో ఒక్క చిన్న పొరపాటు జరిగితే ఫైనల్ ప్రాడక్ట్ ఎలా పాడవుతుందో చెప్పడానికి ఇదో మంచి ఉదాహరణ. ఇక రెండోది అల్యూమినా. ఇది మట్టికి ఒక రకమైన జిగురులా పనిచేస్తుంది. అంటే మట్టిని మనకు కావలసిన షేప్లోకి తేలిగ్గా మల్చడానికి హెల్ప్ అవుతుందన్నమాట. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఇది కూడా ఎక్కువ కాకూడదు. కేక్ పిండిలో గుడ్లు ఎక్కువైతే ఎలా అవుతుందో, ఇది ఎక్కువైతే కూడా ఇటుక ఆరాక బాగా కుచించుకుపోయి దానిమీద పగుళ్ళొచ్చేస్తాయి. ఓకే, ఇప్పటిదాకా మనం ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. అదే మన బేకింగ్ మెథడ్ ఏంటో చూద్దాం. ఒక మామూలు మట్టి ముద్ద ఒక పక్కా ఇటుకగా మారే ఈ జర్నీలో మొత్తం 5 ముఖ్యమైన స్టెప్స్ ఉన్నాయి. మొదట సరైన ప్లేస్ ఎంచుకోవడం, అక్కడ్నుంచి మట్టిని రెడీ చేసుకోవడం, అచ్చులో వేయడం, దాన్ని ఆరబెట్టడం, ఇక ఫైనల్గా కొలిమిలో కాల్చడం. ఇది ప్రాసెస్. మనం చపాతీ పిండిని ఎలా అయితే నానబెట్టి మెత్తగా కలుపుకుంటామో, ఇక్కడ కూడా మట్టిని రెడీ చేయడం అంతే ముఖ్యం. తవ్విన మట్టిని కాసేపు బయట వాతావరణంలో వదిలేసి ఆ తర్వాత నీళ్లు కలిపి బాగా పిసికితేనే దానికి అచ్చువేయడానికి కావలసిన ఆ పర్ఫెక్ట్ సాగే గుణం వస్తుందన్నమాట. మట్టి రెడీ అయ్యాక నెక్స్ట్ స్టెప్ అచ్చువేయడం. ఇప్పుడు చూడండి, మంచి కేక్ రావాలంటే మంచి బేకింగ్ ట్రే కావాలి కదా. అలాగే టాప్ క్వాలిటీ ఇటుకలు కావాలంటే స్టీల్ అచ్చులు వాడతారు. వీటివల్ల ఇటుకలకు షార్ప్ ఎడ్జెస్ వచ్చి క్వాలిటీ చాలా బావుంటుంది. ఏ రెసిపీలో అయినా కొన్ని వస్తువులు అస్సలుండకూడదు. పాయసంలో పంచదార బదులు పొరపాటున ఉప్పు వేస్తే ఏమవుతుంది? మొత్తం పాడైపోతుంది కదా. ఇటుక తయారీలో కూడా అలాంటి కొన్ని హానికరమైన పదార్థాలున్నాయి. అవి మట్టిలో ఉంటే మొత్తం రిజల్ట్ దెబ్బతింటుంది. ఒక్కసారి ఊహించుకోండి, కేక్ పిండిలో చిన్న చిన్న రాళ్లు పడితే ఏం బావుంటుంది? సేమ్ అలాగే ఇటుక మట్టిలో సున్నపురాయి గడ్డలు, కంకరలాంటివి ఉంటే అవి ఇటుకను చాలా వీక్ చేస్తాయి. ఇక ఈ ఆల్కలీస్ సంగతి చెప్పక్కర్లేదు. కొన్ని గోడల మీద తెల్లటి మరకలు చూస్తుంటాం గదా, వాటికి కారణమిదే. ఇవన్నీ ఇటుక క్వాలిటీని పూర్తిగా పాడుచేస్తాయి. సరే, ఇప్పటిదాకా మనం తయారుచేసే ఇటుక కథ చూసాం. ఇప్పుడు టాపిక్ మారుద్దాం. ప్రకృతి మనకిచ్చిన రాయి వైపు వెళ్దాం. మరి దాని క్వాలిటీని ఇంజనీర్లు ఎలా చెక్ చేస్తారు? దాని వెనకున్న సైన్స్ ఏంటో చూద్దాం. ఓకే, ఇటుక అనేది మనం బేక్ చేసిన ఒక ప్రొడక్ట్. మరి రాయేంటి? అది ఆల్ న్యాచురల్ ఇంగ్రీడియంట్. అయితే ఈ న్యాచురల్ ఇంగ్రీడియంట్ కట్టడాలకు ఎంతవరకు సేఫ్? అది మంచిదేనా కాదా అని ఇంజనీర్లకు ఎలా తెలుస్తుంది? దానికోసం వాళ్ళు ఏం చేస్తారు? దానికి సమాధానం ఈ ఒక్క నెంబర్లో ఉంది, 5%. ఏంటిది 5%? బిల్డింగ్ కోసం వాడే రాయ్ క్వాలిటీని డిసైడ్ చేసే ఒక చాలా ముఖ్యమైన కొలమానమిది. ఈ 5% అనేది వాటర్ అబ్జార్ప్షన్ టెస్ట్కి సంబంధించింది. అంటే ఒక మంచి రాయి తన బరువులో 5% కన్నా ఎక్కువ నీటిని పీల్చుకోకూడదు. ఎందుకలా? సింపుల్, రాయి ఎంత ఎక్కువ నీటిని పీల్చుకుంటే
అది అంత స్పాంజ్లా తయారై కాలక్రమేణా వీక్ అయిపోతుంది. అందుకే ఈ అబ్జార్ప్షన్ 10% దాటిందంటే చాలు, ఆ రాయిని పూర్తిగా రిజెక్ట్ చేసేస్తారు. ఈ వాటర్ టెస్ట్ ఒక్కటే కాదు, ఒక మంచి షెఫ్ వంట చేయడానికి ముందు ఉప్పు, కారం అన్నీ ఎలా టేస్ట్ చూస్తాడో ఇంజనీర్లు కూడా రాయిని అన్ని రకాలుగా టెస్ట్ చేస్తారు. దాన్ని నలిపి చూస్తారు, గీకి చూస్తారు, దానిమీద బలంగా కొట్టి చూస్తారు. క్రషింగ్, అబ్రేజన్, ఇంపాక్ట్ ఈ టెస్టులన్నీ రాయి అసలు సత్తాయేంటో, దాని బలమేంటో బయటపెడతాయి. ఇదొక్క పక్క క్వాలిటీ చెక్. ఓకే, మనమిప్పుడు ఆల్మోస్ట్ చివరికి వచ్చేశాం. డిఫరెంట్ రాళ్లకు డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, మరి ఏ రాయిని ఏ పనికి వాడతారో, వాటిని ఎలా సరిపోలుస్తారో ఇప్పుడు చూద్దాం. చూడండి, బిర్యానీకి ఒక రకం బియ్యం, పాయసానికి ఇంకో రకం బియ్యం వాడినట్టు ఇంజనీర్లు కూడా కట్టడాన్ని బట్టి రాయినెంచుకుంటారు. డ్యాంలు, పెద్ద పెద్ద గోడల కోసం బరువైన రాళ్లు వాడతారు. అదే ఆర్చ్ల లాంటి వాటికి తేలికైన రాళ్లు కావాలి. అంటే ఏ పనికి ఏ రాయి కరెక్ట్గా సరిపోతుందో వాళ్లకు ఖచ్చితంగా తెలిసిండాలి. అదే వాళ్ల స్కిల్. ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం. మనం చాలా స్ట్రాంగ్ అనుకునే గ్రానైట్ ఉంది కదా, అది నిజానికి క్వార్ట్జ్, ఫెల్స్పార్, మైకా అనే 3 వేర్వేరు ఖనిజాల మిశ్రమం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఇంత గట్టి గ్రానైట్ కూడా కొన్ని వేల సంవత్సరాల తర్వాత కెమికల్ రియాక్షన్స్ వల్ల మెత్తటి మట్టిగా మారిపోగలదు. ప్రకృతి ఎంత విచిత్రమైందో కదా. రాతి కట్టడాల్లో ఒక గోల్డెన్ రూలుంది. అదేంటంటే, రాయికి సహజంగా కొన్ని లేయర్స్ ఉంటాయి. దానిమీద పెట్టే బరువు ఎప్పుడూ ఆ లేయర్స్కి నిలువుగా, అంటే 90 డిగ్రీల కోణంలో పడాలి. అప్పుడే అది అత్యంత బలంగా ఉంటుంది. ఇది మనవాళ్లు ఎప్పట్నుంచో పాటిస్తున్న సైన్స్. ఆలోచిస్తే చాలా గొప్పగా అనిపిస్తుంది. సో మనం చూసినట్టుగా ఇటుక, రాయి అనేవి కేవలం సాదాసీదా వస్తువులు కాదు. వాటి వెనక ఒక డీప్ సైన్స్, ఒక పర్ఫెక్ట్ రెసిపీ దాగి ఉంది. ఇవి ఎప్పట్నుంచో వాడుతున్నవే అయినా వీటి వెనకున్న సైన్స్ మాత్రం చాలా అడ్వాన్స్డ్. మరి ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ మెటీరియల్స్ని కొత్త టెక్నాలజీతో కలిపి మనం భవిష్యత్తులో ఇంకెలాంటి అద్భుతాలు నిర్మించబోతున్నాం? ఆలోచించాల్సిన విషయమే కదా.